ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ జంజనం కోటేశ్వరరావు గారు, జేకేఆర్ గారికి, అలాగే శ్రీ పద్మా మేడం గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా యొక్క మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్తే తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఆల్రెడీ సార్ ముందు చెప్పడం జరిగింది. ఇందులో ఏదైతే మా యొక్క ప్రధాన డిమాండ్స్ ఉన్నాయో ఈ సమస్యల్ని కూడా ఆల్రెడీ ఇంతకుముందు మేము ఇప్పటివరకు ఇది 300వ రోజు అనమాట. ఇప్పటి వరకు మేము ఈ యొక్క దీక్ష చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం వారు మాకు ఎటువంటి యొక్క సమాధానం అనేది చెప్పడం లేదు. కాబట్టి అదే మేము శాంతియుతంగా చేసినటువంటి ఈ యొక్క దీక్ష మరింత ముందుకు ప్రభుత్వం వారు మాకు స్పందించే వరకు మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మనం చేస్తున్నాం. అలాగే మా యొక్క ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, అలాగే గత రెండవ ల్యాండ్ పూలింగ్లో నష్టపోయినటువంటి రియల్ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాల్సిందిగా, అలాగే ఎకరానికి ₹1,00,00,000 లేదా 1250 గజాలు అనేది ఇవ్వాలని చెప్పేసి కూడా మా యొక్క సిద్ధాంతాల్లో మేము ఆల్రెడీ మెన్షన్ చేశాము. కాబట్టి ఇవి ఉన్నటువంటి యొక్క డిమాండ్స్ అయితే మాకు గవర్నమెంట్ వారు స్పందించాల్సిందిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే మేము ఏ పార్టీకి కానీ వీటికి కానీ మేము కలిసి ఇది చేయట్లేదండి. పార్టీకి అతీతంగా మా యొక్క న్యాయ పోరాటం అని చేస్తున్నాం. కాబట్టి వివిధ ప్రజలు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, పార్టీకి అతీతంగా మాకు మద్దతు తెలపాల్సిందిగా కూడా మనవి చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. తీసుకోవాలంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం 4 రెట్టింపులు భూసేకరణ చట్టం ప్రకారం డబ్బులు ఇవ్వాలి, ప్లస్ భూ సమీకరణంగా 1250 గజాలు ఇవ్వాలి. ఇలాగే కొనసాగుతూ ఉండి వీళ్ళు మొండి వైఖరితో ఉంటే ఎకరం కూడా ఇరు. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డుకి అలాగే ఇదే ప్యాకేజీ వర్తిస్తుంది చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒకవేళ వీళ్ళు చేయకుండా ఊరక లాక్కుందాము అనుకుంటే ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డే కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడ భూములు తీసుకోవాలన్నా కూడా అక్కడికి ప్రత్యక్షంగా వెళ్ళి ఇదే రకంగా ధర్నా దిగుతానని చెప్పి నేను మన ప్రెస్ మీట్ ద్వారాగా అధికారులకి, నాయకులకి తెలియపరచడం జరుగుతూ ఉంది. నేను గతంలో కూడా చెప్పా, ఎక్కడైనా భూములు అన్యాయంగా తీసుకుంటే ఊరుకోము, మేము ఎదురు తిరుగుతాము. మీరు కూటమిగా ఏర్పడ్డారు, వీళ్ళు ఎవరేం చేయలేరు అనుకుంటున్నారు. కావాలా ఈ కూటమిలో జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు మాత్రం స్పష్టంగా అడిగి బతిలాడు వాళ్ళని ఒప్పించి తీసుకోమని చెప్తున్నారు. దౌర్జన్యం చేస్తుంది ఒక టీడీపీ వాళ్ళే నాయకులు. దౌర్జన్యాలు ఎల్లకాలం చెల్లవో సాగో అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. అలాగే మొన్న ఇంకొక ఆయన అంటాడు, ఏమైనా రంగా గారు లాంటి వాళ్ళనే ఏదో చేశారు, నీ దీక్ష నువ్వేనా గొప్ప, నిన్ను కూడా లేకుండా చేస్తా అని చెప్పి ఎదిరించారు. నేను ఒకటే అన్నా, దేవుడు ఇక్కడ రాసిందని ఎవడో ఏం చేయలేడు. తెలంగాణ 60 సంవత్సరాలు పోరాడినారు అని తెలంగాణ పెద్ద పెద్ద దొబ్బుటోళ్ళు, పెద్ద పెద్ద ఎత్తోటోళ్ళు చేశారు. ఈ బక్క కేసీఆర్ ఏం చేస్తాను అన్నాడు అన్నారు. అదే బక్క కేసీఆర్ తెలంగాణ సాధించడా లేదా? అలాగే ఈ జేకేఆర్ ఈ రాష్ట్రంలో ఏఆర్ఎస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చి ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పూర్వం చేశానని చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నాను. 100% జరిగి తీరిద్ది. వీళ్ళు ఇలాగే మా పార్టీలు, మేము గెలిచినాక అందరి పార్టీ, గెలవని మా పార్టీ, ఎవరికి ఏమీ చేయరు. వాళ్ళు లోన్ చెప్పుకోవడం తప్పితే, లోన్ అన్నీ కూడా దాచుకోవడం తప్పితే ప్రజలకి ఒరుగుతుంది ఏమీ లేదు. రాజకీయం అని చెప్పి అడ్డం పెట్టుకొని 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు కొన్ని కుటుంబాలు వెనకేసేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకి ఎడమర్చి చెప్తాము, ప్రాణానికి సైతం పోరాడతాం. రాష్ట్రం అంతా మళ్ళీ యాత్ర స్టార్ట్ చేస్తాం, అందరికీ ఎవరైనా చెప్తాం. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చినట్టుగా మేము ప్లాన్ చేసుకొని ముందుకెళ్తామని చెప్పి చెప్తా ఉంటారు. రాష్ట్రంలో పెట్టుబడులు రావాలన్నా, రాష్ట్రం డెవలప్ కావాలన్నా, ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములాగా అన్ని పార్టీలు కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే పెట్టుబడిదారులు వస్తారు. అంతేగాని వాళ్ళ అవసరాలకు ఒక రకంగా, అవసరం దీనికి ఒక రకంగా మాట్లాడితే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావు. అందుకని అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి నాయకులు పెట్టుబడిదారులు మాత్రం కలిసికట్టుగా తీసుకొచ్చి అందరూ మేము ఒకటే, మీకు ప్రాబ్లం ఏం లేదు, మేము అండగా నిలబడతామని చెప్పి చేయాలి. అలాగే ఎందుకంటే మేము పార్టీలు ఎలక్షన్ అంటే ఎలక్షన్ అప్పుడు పోటీ చేసుకుంటాం, 1-2 నెలలు ఎంతైనా ఏమైనా మాట్లాడుకోండి. పెట్టుబడిదారులు వచ్చేటప్పుడు మాత్రం తప్పనిసరిగా అన్ని పార్టీలు కూడా పెట్టుబడిదారులకి సపోర్ట్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నా. అలాగే ఆంధ్రప్రదేశ్లో రాజకీయం లేకపోతే 2 కుటుంబాలు కాదు, ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు. ఏదో వీళ్ళు నారా కుటుంబం లేకపోతే మన జగనన్న కుటుంబం అనుకుంటున్నారు ఈ ప్రజలు.
ఏదో నాయకులు అనుకుంటున్నారు కదా మేము ఇద్దరు 2 కుటుంబాలు శాసిస్తున్నామని. ఇలా మార్పులు వస్తే ఏఆర్ఎస్ పార్టీ లాంటి వాళ్ళు కూడా అధికారంలోకి వస్తారు. రేపు ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పరులు అవుతారు. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ప్రజల ఓట్లు మా పూర్వీకుల ఆస్తి అనుకోవద్దు. ప్రజలు ఎదురు తిరిగి వాళ్ళందరికి వాళ్ళు ఓటేసుకుంటే ఇక ఎప్పటికీ మీరు అధికారంలోకి రాలేరని చెప్పి నేను మన ప్రెస్ మీట్ ద్వారాగా ప్రజలకు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రాజధానిలో భూములు తీసుకుంటే స్పష్టత ఇచ్చి తీసుకోవాలి, లేకపోతే మీరు తీసుకోవట్లేదని స్పష్టమైన హామీ ఇవ్వాలి. ఒకళ్ళు 2 లక్షల కోట్లు ఖర్చు అంటాడు, ఒకళ్ళు 1 లక్ష కోట్లు ఖర్చు అంటాడు. ఏవద్దు. ఈ రాష్ట్రంలో సెకండ్ పూలింగ్ మీద 1,75,000 ఎకరాలు ప్రకటించారు. మీరు ఒక 50,000 కోట్లు బ్యాంకు నుంచి కానీ 2 బ్యాంకుల నుంచి కానీ లోన్లు ఇప్పియండి, 50 లక్షల కోట్ల ఆస్తి ప్రభుత్వానికి అప్పచెబుతాం. అవి ప్రజల పంచొచ్చిన తర్వాత అలాగే సంవత్సరానికి 1,00,000 కోట్ల ఆదాయం వస్తుంది. 50,000 కోట్లు పెట్టి పొలం తీసుకొని స్టార్ట్ చేస్తే 1,00,000 కోట్లు సంవత్సరానికి ఆదాయం వస్తుంది. రాజధానిలో ప్రతి సంవత్సరం 1,00,000 కోట్ల ఆదాయం. నేను చూపిస్తాను ఎలాగో కూడా మీకు తెలియపోతే. ఎందుకంటే మీరు మీ కుటుంబాల కోసం రాజకీయాలు చేస్తున్నారు, నేను ప్రజల కోసం రాజకీయం చేస్తున్నాను. అది కింద నుంచి వచ్చిన దగ్గర ఏదైనా సరే ఆ దమ్ము, ధైర్యం, నిజాయితీ, నీతి ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా చెప్పాం, ఇక్కడ రాజధాని అంటే ఒక మండలం, ఒక నియోజకవర్గం కాదు. 2014 రాష్ట్రం విడిపోయినప్పుడు మనకి ఇక్కడ గెలిచి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ రోజు జగన్ గారు ఏమన్నా రాజధాని అమరావతి అని మన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించగానే మాకు అభ్యంతరం లేదు, కనీసం 30,000 ఎకరాలు కావాలని తీసుకున్నారు. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు కూడా 20 సంవత్సరాలు చదువుకొని 10-15 సంవత్సరాలు జాబులు చేసుకొని కూలీనాలు చేసుకొని రూపాయి కూడబెట్టుకొని ఈ రాజధానిలో పెట్టుబడి పెట్టుకుంటే మీరు 3 రాజధానులు అంటారా? వీళ్ళందరూ ఏమైపోవాలి? సంపాదించాడు పెట్టిన పెట్టుబడి అంతా ఏమైపోవాలి? రూపాయికి పావలాలు రాలా. కుటుంబాలు అంటే 1-2 కుటుంబాలు కాదు, కనీసం ఈ 2 కుటుంబాల కోసం ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు, కోట్లాది కుటుంబాలు తల్లకిందులు అయిపోయిన వాళ్ళ జీవితాలు. ఏమైనా అర్థమవుతుందా? జగన్ గారు మెయిన్ ఇది ఒక్కటే అర్థం చేసుకోవాలి. మీ నాన్నగారు సీఎం కాబట్టి నువ్వు అడ్డం పెట్టుకొని సంపాదించుకొని ఇలా నువ్వు అధికారంలోకి వచ్చావు, సంపాదించుకున్నావు. చంద్రబాబు నాయుడు వాళ్ళ మా దగ్గర పార్టీ లాక్కున్నాడు, ఆయన అధికారంలోకి సంపాదించుకున్నాడు. ఈ 5 కోట్ల మంది ప్రజలు ఎవరు మా దగ్గర లాక్కోవాలి? ఎవరు తండ్రి అధికారంలో పెట్టి సంపాదించుకోవాలి చెప్పండి? కూలీ నాలి చేసి కష్టం చెమటొచ్చి కష్టపడి సంపాదించుకొని రాజధానిలో పెట్టారు. అప్పులు పాలైపోయారు. మీ ఇద్దరు మూలకంగా, మీ 2 కుటుంబాల మూలకంగా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ 5 కోట్ల మంది ప్రజలు అప్పులు పాలయ్యారు. తెలుసా? 100 ఎకరం ఉన్న రైతు కూడా అంతా అన్నం తింటానికి దొరకట్లా. తెలుసా మీకు? ఈ రకంగా అడిగేవాళ్ళు లేడు, ఎవరు రారు, మేము ముగ్గురు కూటమి, ఆయన రాజధానికి వ్యతిరేకం అని అనుకున్నారు కావాల. ఎవరో ఒకరు ఏదో ఒకరోజు వస్తారు. ఏదో ఇలా వైగిరట్టం ఉందంటే చంద్రబాబు నాయుడు గారు దొన్ననిది అంటాడు, జగన్ గారు కట్టేయండి అంటాడు. అరే దొన్నట్టేదిద్దా మీకు తెలీదా? అంత మూర్ఖంగా ఎవరెత్తున్నారనమాట ఈ నాయకులు ఈ రాష్ట్రంలో. ఏదో ఒకరోజు బీజేపీ డైరెక్ట్ గా పోటీ చేసి అధికారంలో వచ్చింది. బీజేపీ వాళ్ళు డైరెక్ట్ గా పోటీ చేయాలని నేను కోరుకున్నా. మనస్ఫూర్తిగా అధికారంలోకి వచ్చింది, పోటీ చేయండి బీజేపీ వాళ్ళు. లేదంటే ఈ రాష్ట్రంలో మాలాంటి చిన్న పార్టీ ఏఆర్ఎస్ పార్టీ ఓటేసి గెలిపిస్తారు ప్రజలు. ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పనులు చేస్తానని చెప్పి నేను గ్యారంటీ రాసిస్తాను అనమాట. ఇంకొక ఈ ప్రెస్ మీట్ ద్వారాగానే నేను మన పార్టీ మేనిఫెస్టో కూడా రద్దు చేస్తున్నా. ప్రతి ఓటర్ వాలంటరీ, ప్రతి ఓటర్కి ప్రతి నెల 5,000 రూపాయలు ఇస్తా. మద్యం ఫ్రీ. మళ్ళీ మాట్లాడితే డోర్ డెలివరీ పంపిస్తా. ఈ పార్టీలు వాళ్ళిచ్చే 10 రోజులు 10 కోట్లకు ముందుకు మనం ఆశపడి ఓటేయాల్సిన అవసరం లేదు. వాళ్ళిచ్చే 1,000-2,000 ఓటేయాల్సిన అవసరం లేదు. ప్రతి నెల 5 సంవత్సరాల బారికి నెలకి 5,000 రూపాయలు ప్రతి ఓటర్ వాలంటరీ. ప్రతి ఇంటికి డోర్ డెలివరీ ముందు వచ్చి అవసరం అయితే ఉపయోగించుకొని, లేకపోతే ఎవరికైనా ఇచ్చేసేయండి, అభ్యంతరం లేదు. ఈ విధంగా నేను ప్రెస్ మీట్ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేయాలి, నాయకులందరూ తెలియజేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నా. ఇక్కడ రాజధాని పెట్టి 12 సంవత్సరాలు అయింది. ఈ 12 సంవత్సరాలు ఈ ప్రాంతంలో 8,000 కోట్లు రైతులకు కానీ ఇక్కడ ఉన్న వ్యాపారస్తులకు కానీ ఒక్క లోన్ ఇస్తున్నారని చెప్పండి. ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు ఎవరికైనా అర్థం అవుతుందా? ఈ ఆవేదన ఈ జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ కావచ్చు, గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి దాకా ఏ నాయకుడైనా అడుగుతున్నాడా? అడిగితే మా పదరబాతని భయం. ఎవరో ఒకరు అడగాలి. అందుకని అడగాలంటే ఒక ఆయుధం కావాలంటే ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ స్థాపించి నేను ఈ రకంగా పోరాటం చేయడం జరుగుతుంది. నేను ఎక్కడ కూడా పావుల డబ్బులు 10 రూపాయల పదవులకి ఆశపడేవాడిని కాదు. నేను ప్రాణానికి సైతం ఈ రాష్ట్రంలో పోరాడి
పార్టీ అధికారం తీసుకొచ్చి ప్రతి కుటుంబం ఈ 5